అండర్ బ్రిడ్జి కారణంగా చాలా కష్టాలు పడుతున్నామని రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని కోడద్ గ్రామస్తులు కలెక్టర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణికి తరలివచ్చి కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం అందజేశారు. అక్కడ అండర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల సమస్య తీరిపోతుందనుకుంటే మరో కొత్త సమస్య వచ్చి పడిందని కలెక్టర్ కు విన్నవించారు. ముఖ్యంగా వ్యవసాయ చేన్లకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఈ విషయమై రైల్వే ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా స్పందన కరువైందన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. గత రైల్వే సమస్య వల్ల గత 6 సంవత్సరాల నుండి ఏదైతే ఆ సమస్యను ఎదుర్కొంటూ రైల్వే అధికారుల చుట్టూ దాదాపు నాందేడు కూడా వెళ్ళి రావడం జరిగింది. వారు కూడా గత సంవత్సరమే 2022 ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేస్తామని ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ మేము ఏదైతే ఆ రైల్వే బ్రిడ్జి 25, 26 ఎల్సీ నెంబర్ 25, 26 గేట్లు ఏవైతే అవి అండర్ బ్రిడ్జిలుగా చేయడం జరిగింది. వాటి వల్ల దాదాపు 1500 ఎకరాల శివారం ఉన్నటువంటి మా కోడద్ గ్రామం యొక్క శివారం మొత్తం కూడా 4 సంవత్సరాలు అక్కడికి లేబర్ కానీ పశువులు కానీ మా యొక్క పంట సామాగ్రి కానీ తీసుకుపోవడానికి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాము.